హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వైఫై డిడ్ నాట్ షో. అంటే వైఫై ఆప్షన్ కనిపించకపోయినా, నెట్వర్క్ ఆప్షన్ కనిపించకపోయినా దానికోసం ఏం చేయాలి, ఎటువంటి ట్రబుల్ షూట్ చేస్తే అది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే చాలామందికి వైఫై ఆప్షన్ కనిపించదు, లేదంటే ఇంటర్నెట్ యాక్సెస్ కనిపించకపోవడం, నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. దాన్ని ఓవరాల్గా 100% ఎలా క్లియర్ చేయాలో నేను చెప్పబోతున్నాను. దానికోసం మీరు నన్ను ఫాలో అవ్వండి. ఫస్ట్గా రన్ ఓపెన్ చేయండి. రన్ ఓపెన్ చేసి మీడియా అని టైప్ చేసి ఓకే చేయండి. తర్వాత పింగ్ 127.1.1 ఇదైతే రిలేటెడ్ డ్రైవ్ సంబంధించి ఈ ఐపీ, అంటే హార్డ్వేర్ పరంగా అది యాక్సెస్ అవుతుందో లేదో తెలుసుకోవాలి. దానికోసం మీరు ఎంటర్ కొట్టండి. ఎంటర్ తర్వాత ఈ విధమైన రెస్పాండ్ వస్తే మీకు హార్డ్వేర్ రిలేటెడ్ ఏ ఇష్యూ లేదని అర్థం. ఒక విధంగా ఈ విధంగా చేసిన తర్వాత కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళండి. కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ఇంటర్నెట్ ఆప్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత అడ్వాన్స్డ్ అనే ట్యాబ్లోకి వెళ్ళండి. తర్వాత రిస్టోర్ అడ్వాన్స్ సెట్టింగ్స్, దాన్ని క్లిక్ రీసెట్. ఎలా ఇంకో డైలాగ్ వస్తుంది, దాన్ని రీసెట్ చేయండి. రీసెట్ చేస్తే ఆటోమేటిక్గా, అంటే కొంతమందికి ఈ ప్రాబ్లంతో క్లియర్ అవ్వకపోవచ్చు, కొంతమందికి అవ్వచ్చు. ఒక విధంగా ఈ విధంగా చేసిన తర్వాత కూడా మీది అవ్వలేదంటే సర్వీసెస్లోకి వెళ్ళండి. సర్వీసెస్ అనే ఆప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో సంబంధించి ఒక సర్వీస్ ఉంటుంది, అదే WLAN ఆటో కాన్ఫిగ్. చూడండి ఫ్రెండ్స్, ఈ సర్వీస్ ఎప్పుడు రన్నింగ్లో ఉండాలి. ఒకవేళ ఇది స్టాప్లో ఉన్నట్టయితే దీన్ని స్టార్ట్ చేయాలి. అది కూడా ఆటోమేటిక్ మోడ్లో ఉండాలి. ఎప్పుడు ఆటోమేటిక్ మోడ్ ఎలా మార్చాలో చెప్తాను చూడండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి ఆటోమేటిక్ పెట్టి స్టార్ట్ అని కొట్టేసి అప్లై చేసి ఓకే చేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన తర్వాత కూడా మీది అవ్వలేదు అనుకోండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ నా ఆప్షన్లోకి వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎటువంటి నెట్వర్క్ అయితే షో చేయలేదు నాకు. దానికోసం మీరు ఎథర్నెట్ ఓకే చేసి చేంజ్ అడాప్టర్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏమన్నా నెట్వర్క్ డిసేబుల్లో ఉంటే, ఒకవేళ డిసేబుల్లో ఉంటే ఇది ఇలా ఈ విధంగా కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత యాక్సెస్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఆ విధంగా కూడా అవ్వలేదంటే డివైస్ మేనేజర్లోకి వెళ్ళండి. దానికోసం మీరు ఇక్కడ డివైస్ మేనేజర్ అని యాక్సెస్ చేయండి. డివైస్ మేనేజర్ అని టైప్ చేస్తే యాక్సెస్ అవుతుంది. డివైస్ మేనేజర్ ఓపెన్ అయిన తర్వాత నెట్వర్క్ అడాప్టర్స్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి మీ వైఫై రిలేటెడ్ ఏదైతే డ్రైవ్ ఉందో అది. మ్యాక్సిమం ఈ థర్డ్ ఆప్షన్, ఈ 3 ఆప్షన్లోనే ఉంటుంది అది. నేను ఇక చూడండి, ఇక్కడ వైర్లెస్ AC 3165 ఉంది కదా, ఈ పర్టికులర్ దాన్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి అప్డేట్ అని కొట్టండి. చాలా ఒకవేళ మీ దగ్గర ఏమైనా బ్యాకప్ ఉంటే, వైఫై రిలేటెడ్ డ్రైవర్స్ ఏమైనా బ్యాకప్ ఉంటే బ్రౌజ్ మై కంప్యూటర్స్ అని కొట్టి మీది పర్టికులర్ పాత్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. లేదు బిఫోర్గా ఇన్స్టాల్ చేసిన ఏమన్నా మీ పీసీలో ఏమైనా ఉంటే దాన్ని 1 by 1 చూజ్ చేసుకొని నెక్స్ట్ కొట్టి చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ విధంగా కూడా మీకు రిజాల్వ్ అవ్వకపోతే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి పవర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ ఎలా అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీన్ని అన్మార్క్ చేయండి. అన్మార్క్ చేసి ఓకే చేయండి. ఇదేమవుతుందంటే మీ బ్యాటరీలో అవ్వచ్చు, తర్వాత పవర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది అన్న సమయంలో ఇది ఆటోమేటిక్గా డిసేబుల్ చేస్తుంది వైఫై నెట్వర్క్ని. ఈ విధంగా చేస్తే క్లియర్ అవ్వచ్చు. కానీ ఇది చేసిన తర్వాత కూడా మీకు క్లియర్ అవ్వలేదంటే దానికోసం మళ్ళీ దీని మీద క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ డివైస్ అని కొట్టండి. తర్వాత ఇది చెక్ మార్క్ చేస్తే కంప్లీట్గా అయిపోతుంది. ఇది ఎలా చెక్ మార్క్ చేసి కంప్లీట్గా చేయాలంటే
చెక్ మార్క్ చేసి అన్ఇన్స్టాల్ కొట్టిన తర్వాత ఈ పర్టికులర్ డ్రైవ్ని మీరు పర్టికులర్ ల్యాప్టాప్ మోడల్ కానీ ఏమన్నా సెలెక్ట్ చేసుకొని మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. టెంపరీగా చేస్తే మ్యాక్సిమం క్లియర్ అయిపోద్ది. ఇలా అన్చెక్ మార్క్ తీసి అన్ఇన్స్టాల్ అని కొట్టండి. అన్ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత రిఫ్రెష్ అని కొడితే ఆటోమేటిక్గా అది రిఫ్రెష్ అవుతుంది. అంటే డ్రైవ్స్ రిలేటెడ్ ఏమైనా ట్రబుల్ షూట్ ఉంటే అది క్లియర్ చేసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ యాక్సెస్ అయ్యింది. ఈ విధంగా చేసిన తర్వాత కూడా మీకు అది అవ్వకపోతే తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్, చూడండి ఫ్రెండ్స్, నెట్వర్క్ రీసెట్. ఈ నెట్వర్క్ రీసెట్ మీద క్లిక్ చేయగానే మీకు రీసెట్ నవ్ అని అడుగుతుంది. రీసెట్ నవ్ కొట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా రిస్టార్ట్ అవుతుంది. విండోస్ అంతటా తానే రిస్టార్ట్ అవుతుంది. లేదంటే మాన్యువల్గా అయినా సరే మనం చేయమని అడుగుతుంది. మీరు రిస్టార్ట్ చేసేయండి. 99% ఇక్కడతో మీకు ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది. ఈ తర్వాత కూడా మీకు అవ్వలేదంటే ఇష్యూ క్లియర్ అవ్వలేదంటే మీ యొక్క పర్టికులర్ ల్యాప్టాప్లో ఇప్పుడు వచ్చే బ్రాండ్స్ ఎక్కువ శాతం షార్ట్కట్ కీస్ ఇస్తున్నాయి ఫ్రెండ్స్. అదొకటి వైఫై యొక్క కీ షార్ట్కట్ ఫంక్షన్ కీలో ఇస్తున్నాయి అన్నమాట. దానికోసం మీరు ఐడెంటిఫై చేయండి. వైఫై సింబల్ ఉంటుంది, లేదంటే నెట్వర్క్ సింబల్ ఉంటుంది. మనం ఫంక్షన్ కీ ప్రెస్ చేసి ఆ యొక్క బటన్ ప్రెస్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ప్రెస్ చేసినా సరే అయిపోవచ్చు. అప్పుడు ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇక్కడ క్లిక్ చేసి నెట్వర్క్ క్లిక్ చేసి వైఫై అని ఆప్షన్ వస్తుంది. వైఫై మీద క్లిక్ చేస్తే మీకు యాక్సెస్ అవుతుంది. ఈ విధంగా అన్ని విధాలుగా చేస్తే మీకు 100% నెట్వర్క్ ఇష్యూ అనేది ఏమీ ఉండదు. ఈ విధంగా ట్రై చేయండి. అవ్వకపోతే ఏమైనా నా యొక్క వీడియో బిలో కామెంట్ చేయండి. నేనైతే రెస్పాండ్ అవుతాను, మీకు రిప్లై ఇస్తాను. అవసరమైతే నేనే ఎనీ డేస్ తీసుకొని మీ యొక్క ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.